హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రైని చేసుకుందాం. చాలా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలు తీసుకుని వీడియోలో చూపించిన విధంగా పీసెస్ కట్ చేసుకోండి. ఈ సైజులో కట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. కోల్డ్ వాటర్తో వాష్ చేసిన తర్వాత హాట్ వాటర్లో ఒక 10 minutes సోక్ చేయండి. ఇలా చేసినట్లయితే పొటాటోస్ మీద ఉన్న స్టార్చ్ అనేది రిమూవ్ అవుతుంది. ప్యాన్ తీసుకుని 1 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకుని జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోండి, చాలా బాగుంటుంది. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా హాట్ వాటర్లో సోక్ చేసిన పొటాటోస్ని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. లో టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ పొటాటోస్ మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే మంచిగా కుక్ అవుతాయి. జీలకర్ర అనేది ఎక్కువ యాడ్ చేయటం వల్ల కూడా చాలా బాగుంటుంది పొటాటో ఫ్రై. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి సాఫ్ట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోవాలి. పొటాటో ఫ్రై అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఎక్కువ మందికి పొటాటో అంటే ఇష్టం కదా. ఇలా తక్కువ ఆయిల్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. మొత్తం ఫ్రై అంత మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రైకి చాలా హైలైట్ చేస్తుంది టేస్ట్ని. ఒకవేళ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసేయండి. ఉంటే మాత్రం డెఫినెట్లీ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఏ విధమైన మసాలా పౌడర్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అలా నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసినట్లయితే ఛానల్ అనేది మరింత ముందుకు పుష్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై లవ్లీ వన్స్.